హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పరమాన్నం అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను చూపిస్తున్నాను కదా. ముందుగా నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. రేషన్ బియ్యం ఎందుకంటే అవి ఉడకబెడితే చాలా మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి, నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 టైమ్స్ ఆ వాటర్ అంతా వంపేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకొని మనం అయితే కుక్ చేసుకోవాలి. అన్నం కుక్ చేసుకోవాలండి. ముందుగా మనం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నేను ఒక హాఫ్ కప్పు సాగు బియ్యం బాల్స్ అంటారు కదండి, అదే సగ్గు బియ్యం, వాటిని తీసుకొని ఒకసారి కడిగి వాటిలో వాటర్ వేసి అవి కూడా నానబెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈలోపు మనం దాంట్లో కావాల్సిన బెల్లం అయితే మనం ఇలాగ తురుముకొని, ఈ బెల్లం అయితే చాలా గట్టిగా ఉంది కాబట్టి నేనైతే ముక్కలు చేసుకున్నాను. చూసారు కదా, రైస్ అయితే ఆల్రెడీ ఉడుకుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బెల్లం అయితే ప్రిపేర్ చేసుకుందాం. అంటే ఇది బెల్లంలో ఏమైనా రాళ్ళు అవి ఉంటాయని చెప్పి నేనైతే డైరెక్ట్గా వేయకుండా బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి దాన్ని కరగబెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనం ఏమి దీన్ని పాకం అది పట్టక్కర్లేదు, జస్ట్ వాటర్ వేసి కొంచెం ఆ బెల్లం అంతా కూడా వాటర్లో కరిగేటట్టయితే మనం వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఏమన్నా రాళ్ళు ఉంటే మనం స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఈలోపు కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అందులో టేస్ట్ కోసం అంటే ఫ్లేవర్ కోసం మనం ఇలాచీలు అయితే ఒక 10 ఇలాచీలు అయితే తీసుకున్నాను. అందులో ఒక స్పూను షుగర్ అయితే వేసుకొని వాటిని కూడా ఇలా దంచుకొని పౌడర్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. అంటే ఇవి ఇలా మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ ఇలాచీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇలాగ పొడి దంచానండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, రైస్ అయితే ఇలాగా ఉడికిపోతుంది. మనం మామూలుగా రైస్ ఎలాగైతే వండుకుంటామో అలాగే వండుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, రైస్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం బెల్లాన్ని అయితే కరగబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకుందాం. అంటే ఇందులో ఏమన్నా రాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా పీచులు కానీ, అంటే చెరుకు పీచులు అవి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. నేనైతే డైరెక్ట్గా రైస్లోనే స్ట్రెయిన్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బెల్లం వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. పాలు అనేది అప్పుడే వేయకూడదండి, ఎందుకంటే పాలు బెల్లంలో వేయగానే పాలు విరిగిపోతాయి. అందుకని చెప్పి నేనైతే మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పుడు దించే ముందు అయితే పాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇందులో వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం కూడా కొంచెం రైస్తో పాటు కలిపి ఉడకబెట్టుకోవాలి. ఓకేనండి, చూసారు కదండి, ఇవి కూడా తొందరగా ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. అవి ఆల్రెడీ మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతాయి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, రైస్ మొత్తం మనం వేసిన సగ్గుబియ్యం ఇవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. ఒకసారి మొత్తం అంతా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 5 నిమిషాల ముందు మనం మిల్క్ అయితే వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలండి. నేనైతే కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 లీటర్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, పాలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువసేపు వేడి తగిలితే మళ్ళీ పాలు విరిగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇదే స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే కొంచెం నెయ్యి తక్కువ తింటారు కాబట్టి నేనైతే కొద్దిగానే వేసాను నెయ్యి. మీకు టేస్ట్ ఇష్టం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అంటే కాజు, పిస్తా లేదా ఇంకా ఏమైనా వేసుకొని మనం అయితే ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే నాకు అవైలబుల్గా కాజు ఒకటే ఉంది కాబట్టి నేను అదొకటే వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవడమే, అంతేనండి. ఎంతో రుచికరమైన టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని స్వీట్ పొంగలేని అంటారు, పరమాన్నం అని కూడా అంటారు.
ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మరోసారి మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ అండి.